ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని పూర్తి స్థాయిలో గెలుచుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్తామని శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన ముగిసిన సందర్భంగా శృంగవరపుకోటలోని సిరికి కన్వెన్షన్ హాల్లో సుమారు 5,000 మందితో ఎంపీడీఓ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ప్రజా సంక్షేమ సుపరిపాలన సమీక్ష విజయోత్సవ సభ వైభవంగా జరిగింది. నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీ మురళి గారితో కలిసి ఎమ్మెల్యే లలిత కుమారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆమె పరిశీలించారు. అనంతరం వేదికపై నుంచి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు. ఎమ్మెల్యే పనితీరుకు జిల్లాలోని 2వ ర్యాంక్, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రజలకు అందించిన సేవల ఆధారంగా ముఖ్యమంత్రి నిర్వహించిన పనితీరు సర్వేలో ఎస్కోట నియోజకవర్గానికి జిల్లాలోని 2వ స్థానం దక్కినట్లు ఎమ్మెల్యే లలిత కుమారి సంతోషం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో తన బాధ్యతాయుతమైన పనితీరుకు 2వ ర్యాంకు రావడం తన ఒక్కదాని గొప్పతనం కాదని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మురళి, ఎంఆర్ఓ, ఎంపీడీఓలతో పాటు నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారుల సామరస్య పూర్వక సహకారం వల్లే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. నా పేరు వచ్చి నేను గవర్నమెంట్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి మరియు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. వాటిలో తల్లిదండ్రులు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాకాంక్ష మరియు ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎంతో ముఖ్యమైనవి. తల్లిదండ్రుల ద్వారా తల్లుల ఆర్థిక సహాయం అందించి పిల్లల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది విద్యార్థుల చదువుని మధ్యలో మానేయకుండా కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాకాంక్ష ద్వారా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్, బ్యాగులు, షూస్ వంటి అవసరమైన విద్యా సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. అలాగే ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు వారానికి 5 గుడ్లు, 3 చట్నీలు, రాగి జావా వంటి పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే మా ఆరోగ్యాన్ని కోసం ఆరోగ్యంలోని మాకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తూ ఉన్నారు. This money goes straight away in mother's bank account. All students are eligible for this scheme. Who study 1 to 12 class in government schools, private schools, government college, private college, whatever it may be, they can eligible to receive it. The family income must have less than 10,000 rupees in villages and 12,000 rupees in cities. The family must have white rice card. Important to know, out of 15,000 rupees, 2,000 rupees kept by government for school maintenance and hygiene. The mother can receive 13,000 rupees in her bank account. The student must have 75% attendance to receive it. Through this scheme, we receive 26,000 rupees per year. Many facilities to help students study well. These facilities are very important for students and government provides SRKVM kits. Sarvepalli Radhakrishna Vidyamitra kits government was provided vitamins. Government provided delicious vitamins. Vitamins helps students stay healthy and active. Government provides clean and RO water. RO water protects students from diseases. Government provides clean and healthy classrooms.
washrooms is very important for girls. Government also provides sanitary napkins. And the government ఇవాళ ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ వెళ్తే అనేక సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద మనసుతో చంద్రబాబు గారు ఇవాళ అనేక పథకాలకు శ్రీకారం respected Srimati Kavala Lalita Kumari Garu and officers and officials and non-officials. Today I am coming and చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ నారా లోకేష్ గారి ఫోటో కానీ వేయలేదు అంటే దీనికి అర్థం ప్రచారం చేయడం కంటే పిల్లలకు సౌకర్యాలు ఇవ్వడమే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. లలితమ్మ, మీ అందరి లలితమ్మ మీకోసం మీ కుటుంబంలో ఒకరు కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. ఇవాళ 2 ఏళ్ల పరిపాలనలో కూటమి ప్రభుత్వం వచ్చి మనం అందరం కూడా గత ప్రభుత్వంలో మన భూములకి మన ఆస్తులకి ఒక దొంగ చట్టాన్ని తెస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దొంగ చట్టం తెచ్చారు పాత ప్రభుత్వం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో ఎన్నికల పర్యటనప్పుడు ప్రతి ప్రజల గత ప్రభుత్వ ఆనాటి ముఖ్యమంత్రి పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి మనమంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి కూటమి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు గెలిపిద్దామా అని మొన్న జరిగిన 24 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మనసులో ఆదరించి మన ఎస్కోట్లో కూడా ప్రభుత్వ అధికారులతో కలిపి ప్రతి ఒక్కరూ కూడా పారదర్శకంగా పార్టీలకు అతీతంగా ఈ లలితమ్మను గెలిపించినందుకు మరొకసారి ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరికీ వేదికపై ఉన్న కూటమి ప్రజాప్రతినిధులకి మరి ఇదే కాదు స్త్రీ శక్తి పెట్టుబడి నిధి ఇవాళ డ్వాక్రా సంఘాల ద్వారా కూడా మీ అందరూ అనేక లోన్స్ కూడా వాడుకుంటున్నారు కూడా ప్రజలకు అందుతున్నాయా లేదో కూడా మేము చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అందులో పథకాలు అందుతున్నాయా లేదా కొంతమంది వెనక్కెళ్ళడం, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, మనమంతా కూడా ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గత పాలకులు మన అందరినీ భయభ్రాంతులకి రాష్ట్రంలో అన్ని వర్గాలని గురి చేసిన విషయం మనం అందరం కూడా చూసాం. మరి ఆ పాలనకు స్వస్తి చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని మీ అందరూ పెద్ద మనసుతో గెలిపించారు. 24 జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 164 సీట్లు గెలిపించారు మీ అంతా. అందులో భాగంగానే 2 ఏళ్ల నుంచి పరిపాలన మనం అందరూ చూస్తున్నాం. 2 ఏళ్ల పరిపాలనలో ఎన్నికల హామీలు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు, సంక్షేమాలకి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఈనాడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో మనమంతా కూడా ముందుకెళ్తున్న తరుణం ఇది. చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మార్చులు యువతకు ఒక ఆదర్శంగా ఈనాటి విద్యార్థులకు నూతన ఉత్సాహాన్ని విద్యని అందజేయాలని, మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈనాటి ఐటీ శాఖ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారికి, మన అందరినీ ఈనాటి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న కూటమి పెద్దలైన మన అందరి గౌరవ అభిమాన పాత్రులు కేంద్ర ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముందు రద్దు చేస్తానని తొలి సందర్భంగా ఆ చట్టాన్ని రద్దు చేసి మన ఆస్తులకు మనకు రక్షణ కల్పించిన ప్రభుత్వం ఏది అంటే
కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇవాళ మనం ఒక్క నిమిషం మాట్లాడుకోవాలి. ఇవాళ మరి మనందరికీ తెలుసు సూపర్ 6 హామీలు. నాకంటే సోదరులు మురళి గారు మాట్లాడారు. సూపర్ 6 హామీలు మాటిచ్చాం. సార్ చెప్పారు గత ప్రభుత్వం వల్ల అప్పులు ఆంధ్రప్రదేశ్ గా ఉంటే మళ్ళీ చంద్రబాబు గారు మేధాశక్తితో అతను విజనరీ లీడర్ గా అతను తెలివైన వ్యక్తి కనుక రాష్ట్రానికి ఆదాయాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మళ్ళా సుప్రపాలనకు తొలి అడుగులు పలుకుతూ ఒక్కొక్క అడుగు అభివృద్ధి సంక్షేమానికి ముందుకు వేసుకెళ్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి మన ఎక్స్పోర్ట్ గురించి నేను మాట్లాడుతాను. రాష్ట్రం అంతా మరి మేమంతా కూడా ప్రభుత్వ అధికారులు వివిధ శాఖల అధికారులతో ఆల్ డిపార్ట్మెంట్స్ తో పనిచేసి మీకోసం పనిచేయగలుగుతా ఉన్నాను నేను. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో 7 నియోజకవర్గాలతో పాటు ఎస్కోట్ నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ లో ఉన్న మనం కూడా విజయనగరం జిల్లాలో ఉన్నాం. మరి అందులో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ర్యాంకింగ్ ఇచ్చారు. ర్యాంకులు ఏ విధంగా విద్యార్థులకు చదువుకుంటే ర్యాంకులు వస్తాయో మా శాసనసభ్యులు పనితీరు మీద ర్యాంకింగ్ ఇచ్చారు. అందులో మీ ఎమ్మెల్యే మీ అందరి అభిమానులు నాది బాధ్యతలు పనిచేస్తున్న నాకు 2వ ర్యాంక్ వచ్చింది జిల్లాలో తెలియజేస్తా ఉన్నారు. ఇది నా ఒక్క దాని గొప్పతనం కాదు. సార్ స్పెషల్ గారు ఇక్కడ ఉన్న మండల వివిధ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులందరి సహకారం, ముఖ్యంగా ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు నిధులు ఈ 2 ఏళ్ళు పెన్షన్ల కోసం, తల్లి వందన ప్రోగ్రాం కోసం, అన్నదాత కోసం, ఇతర సంక్షేమాలు 180 పైన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వర్గానికి ఇందాక సోదరి వాణి భవానీ చెప్పింది. ఆ ఇంట్లో ఎన్ని పెన్షన్లు వస్తున్నాయి? 3 పెన్షన్లు వస్తున్నాయి. వికలాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్. అంటే చూడండి, ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల మంది మన నియోజకవర్గ 2,06,000 మంది ప్రజల్లో ప్రతి ఇంటికి వాళ్ళు ఇస్తున్న సంక్షేమాలు అందుతున్నాయి అనడానికి ఆమె జీవిత కథే ఒక నిదర్శనం నేనైతే భావిస్తా ఉన్నాను. ఆమె చూసారా, డాక్టర్లో ఉంది, శ్రీనిధి డబ్బులు వాడుతుంది, పెట్టుబడి పెట్టుకుంది. దానికి ఆర్థికంగా చిన్న చిన్న హోటళ్ళు, చిన్న ఏదైతే ఈ పెళ్లిళ్ళకు కథాకార్యాలకు చేసుకోవడానికి ఆమె తన ప్రోగ్రాం ఒకటి అద్దెకి తీసుకొని ఇవాళ ఈ విధంగా కూడా ఆర్థికంగా ఆమె ఎదుగుదల అవుతా ఉంది. అంటే ప్రభుత్వం ద్వారా సుమారు నెల 2 లక్షల రూపాయల పైన ఆమె ఆర్థికంగా అంటే కుటుంబానికి భరోసా కల్పిస్తుంది. ఇదంతా ఎవరు కల్పించారు? ఈనాటి ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వాన్ని చెప్పి మనం అందరం పెద్ద మనసుతో చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాలి. 43,000 పైన పెన్షన్లు ఇస్తా ఉన్నారు 5 మండలాలు. సుమారు 422 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఈ 2 ఏళ్లలో పెన్షన్ పథకానికి ఒకటే మన నియోజకవర్గానికి 422 కోట్ల 61 లక్షల రూపాయలు వాళ్ళ ఖర్చు అవుతా ఉంది. అన్నదాత సుఖీభవ ద్వారా సుమారు 50,000 మంది రైతులకి సుమారు 100 కోట్ల రూపాయలు 3 విడతలుగా అన్నదాత సుఖీభవ పథకానికి ఆ రైతాంగానికి డబ్బులు వేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం 27,000 చిన్నారులు తల్లి అకౌంట్లకి సుమారు 40 కోట్ల రూపాయలు తల్లికి వందనం గత సంవత్సరం డబ్బులు వేయడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీ ఒక్కటే 5 మండలాల్లో. అలాగే ఉచిత గ్యాస్ 75,000 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనకి సుమారు 30 కోట్ల రూపాయలు ఇవాళ మనం వాటి కోసం ప్రభుత్వం ఖర్చులు భరించి మన మహిళలకు పెద్దపీట వేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. హౌసింగ్ స్కీమ్ సంబంధించి గత పాలకులు విడిచిపెడితే సుమారు 1600 పాత ఇల్లు గత గవర్నమెంట్ వదిలేసిన బిల్లులు సుమారు 6 కోట్ల రూపాయలు 1500 ఇళ్ళకి మనం బడ్జెట్ పేమెంట్ ఇవ్వడం జరిగిందని కూడా చెప్తా ఉన్నాము. విద్యార్థుల స్కాలర్షిప్లు సుమారు 8,000 మంది విద్యార్థులకి
85 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది ఇవాళ మన కాన్స్టిట్యున్సీ ఒక్కటే. అలాగే జాబ్ మేళా ద్వారా సుమారు 1200 ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. బియ్యం పోషణ కింద 13,000 మంది మహిళలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 10 కోట్ల రూపాయల నిధులతో పౌష్టికాహారానికి సంబంధించి కిట్లను ఇంటికే పంపించడం జరుగుతూ ఉంది. కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం కాదా మన అందరిపైన ఉంది. నేను ఒక్కసారి పనిచేస్తే చాలదు, నాతోటి నా నియోజకవర్గ అధికారులు అందరూ అన్ని శాఖల వారు పనిచేపట్టే మీకోసం చంద్రబాబు గారు నేను పనిచేస్తున్నామని అందులో భాగంగానే ఇవాళ ఒకసారి ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఎస్కోటకు సంబంధించి నేను ఏం చేశాను, ఇంకా రానున్న రోజుల్లో ఏం చేయాలి, మీ అందరి అభిమానంతో ఇంకా ఏ పనులు ముందుకు నేను తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రభుత్వం దృష్టిలో ఏం పెట్టాలి. ఇవాళ మీ అందరికీ తెలుసు, పెన్షన్ ఆనాడు ప్రభుత్వం 1000 పెంచుతామని మాయ మాటలు చెప్పి అప్పుడు ఇచ్చిన 2000 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ ఇవాళ ఈ కూడా ప్రభుత్వం గెలిచిన వెంటనే 3 నెలలు కలిపి 7000 ఒకేసారి పెంచి 1000 రూపాయలు పెంచి 4000 ఇచ్చామా లేదా ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. మరి అదేవిధంగా 6000 పెన్షన్ ఇస్తున్నాం, 10,000 పెన్షన్ ఇస్తున్నాం, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. ఇవాళ పెన్షన్ దారులకి ఒక భరోసా చంద్రబాబు గారు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కల్పిస్తా ఉన్నారు, మోడీ గారు ఆశీర్వదిస్తా ఉన్నారు. పెన్షన్ ఒకటే కాదు, మన మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్ సౌకర్యం కల్పించాం. ఏమ్మా ఇచ్చామా లేదా తల్లి? ఫ్రీ బస్ ఇస్తున్నామా లేదా? ఇది కూడా ప్రభుత్వ గొప్పతనం కాదా? అవునా కాదా? మరి అదే విధంగా దీపం పథకం ద్వారా 3 గ్యాస్ బండ్లు ఇవాళ ఇస్తా ఉన్నాం. మరి అదే విధంగా అన్నదాత సుఖీభవ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20,000 రూపాయలు వ్యవసాయ ఖర్చుల కోసం 3 విడతలుగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా తల్లికి వందనం, చదువుకుంటున్న పిల్లలకు ఆనాడు ఎన్నికల హామీలు చెప్పాం, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పాం. అదే దాటిగా ఇవాళ